వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లోని నాగోల్ అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి నిరసనకు దిగాడు. తమ పిల్లలకు టీసీ బోనిఫైడ్ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని అర్ధనగ్న ప్రదర్శన చేపట్టాడు. 6 ఏళ్లుగా ధృవీకరణ పత్రాల కోసం తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. స్కూల్ యాజమాన్యం కాళ్లు పట్టుకున్నా కనికరించడం లేదని ఆరోపించాడు. నగరంలోని ప్రైవేటు పాఠశాలల అక్రమ ఫీజులు నియంత్రించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్మాన్ని రక్షించండి. అక్షర టెక్నో స్కూల్ యాజమాన్యం రక్షించాలి. అక్రమ ఫీజులు రక్షించాలి. అక్షర టెక్నో స్కూల్ యాజమాన్యం రక్షించాలి. రక్షించండి, ధర్మాన్ని రక్షించండి. రక్షించండి, తగ్గించండి, ధర్మాన్ని రక్షించండి. ఆ ప్రిన్సిపాల్ ఎందుకున్నానా ఆమె ఎందుకున్నానా ఆమె ఎందుకు చెప్పండి ఎందుకు ఉంటామని అది కట్టాలి అది కట్టాలి. లంచం ఇవ్వటం లంచం లంచం టీసీ కోసం మంచం ఏనంట సార్ రాడంట మీరు చెప్తున్నా కాలు మొక్క అని చెప్పిన దాన్ని ఎంగేజ్ చేయాలి చెప్పండి. తన పిల్లలకు టీసీ బోనిఫైడ్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం కటువుగా వ్యవహరిస్తోందని 6 ఏళ్ల నుంచి కూడా ఇలా చేస్తూ కనికరించట్లేదని ఓ విద్యార్థి తల్లిదండ్రులు అలాగే తండ్రి ఆ గేటు ముందే నిరసన తెలుపుతున్నాడు. ప్రస్తుతం ఈ అంశం అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, అసలు గొడవేంటి? కేవలం సర్టిఫికెట్ల అంశమేనా? ఎందుకు యాజమాన్యం ఇవ్వనంటోంది? తన పిల్లలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ స్కూల్ ముందు తండ్రి వినూత్నంగా నిరసన తెలిపాడు. అర్ధనగ్నంగా ఆయన స్కూల్ ముందు నిరసన తెలిపాడు. అయితే ఈ ఘటన నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మారెడ్డి అనేటటువంటి వ్యక్తి తన పిల్లలను అక్షర టెక్నో స్కూల్లో గతంలో చదివించాడు. 6 ఏళ్ల క్రితం అక్కడ చదివించినట్టుగా తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి తన ఇద్దరు పిల్లల్ని వేరే స్కూల్ కి మార్పించాడు. అప్పటి నుంచి కూడా తన పిల్లలకు సంబంధించినటువంటి టీసీ కావచ్చు, తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ కూడా చాలా కాలంగా ఆయన అక్షర టెక్నో స్కూల్ వద్దకు తిరుగుతూ ఉన్నాడు. అయితే అప్పటి నుంచి కూడా సుమారుగా 6 ఏళ్ల నుంచి ఈ స్కూల్ సిబ్బంది యాజమాన్యం కాలయాపన చేస్తూ అతనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో విసికి వేసారిపోయినటువంటి ధర్మారెడ్డి ఈ రోజు వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. తన పిల్లలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే అంటూ కూడా పట్టుబడ్డాడు. అయితే గతంలో ఇవే సర్టిఫికెట్ల కోసం పలుమార్లు ఈ స్కూల్ చుట్టూ పరిశ్రమలు చేసినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే యాజమాన్యం తన పిల్లల పట్ల కనికరం చూపించాలి, ఖచ్చితంగా తనకు టీసీ బోనఫైడ్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ కూడా పలుమార్లు వేడుకున్నప్పటికీ చివరికి కాలు మొక్కినా కూడా యాజమాన్యం కనికరించలేదంటూ కూడా ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా పిల్లలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా లేకపోతే స్కూల్ మార్పిడి సమయంలో కూడాను పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలంటూ ధర్మారెడ్డి చెప్తూ ఉన్నారు. ఆ ఫీజులు కట్టక తర్వాత వారు అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతోనే తమకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నారంటూ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా సరే ఇటు ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ స్కూల్స్ అంశం మీద దృష్టి సారించాలంటే ఆయన చెప్తూ ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలో అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి ఫీజుల విషయంపై దృష్టి సారించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ విషయం పైన అక్షర టెక్నో స్కూల్స్ ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. పిల్లలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇప్పటికైనా ఇస్తాయో లేదా అన్నది వేచి చూడాలి. రైట్ శశి, థ్యాంక్ యూ.